ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారినైనా లక్ష్య పెట్టుక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5-7 వచనాలు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు అధికారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోను ఆరోహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. కీర్తనల గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలె నుందురు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం, భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనుషులకు అందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మీకా గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనం, కుమారుడు తండ్రి నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచుదురు, ఎవరు ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, యెహోవాయందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ఆధారముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మిమ్మల్ని ఆశ్రయించి నిన్ను మహిమపరచు వరం శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.